బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. 50% రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్ ఎలా చేశారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎజెండా ఎత్తుకుందని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. గతంలో మహారాష్ట్ర, బీహార్ 50%కి మించి రిజర్వేషన్లు పెంచాలని చూసినా సుప్రీంకోర్టు దానికి అడ్డుకట్ట వేసిందన్నారు. రేవంత్ సర్కార్ చేసిన కులగణనకు చట్టబద్ధత లేదన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే బీహార్ తరహాలో కులగణన రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్, జీవోలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటున్న జస్టిస్ ఈశ్వరయ్యతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది, పూర్తిగా ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు పైన పూర్తిగా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం పట్ల సాంకేతిక సమస్యలు ఏమొస్తాయి, అసలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మనతో మాట్లాడడానికి జస్టిస్ ఈశ్వరయ్య గారు మనతో పాటున్నారు. టెక్నికల్గా ఎట్లాంటి అంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి సార్? ఒక జస్టిస్గా మీరు ఏం చెప్తారు సార్? మన దగ్గర 1994 ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ ఉంది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత 242 D6 అండ్ D6 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీదుగా లోకల్ బాడీలో రిజర్వేషన్స్ ఉంటాయి. అంతవరకు ఎస్సీ ఎస్టీలకు లేదు. పార్లమెంట్ అసెంబ్లీలో ఉంది కానీ లోకల్ బాడీలు లేవు. ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 92లో అమెండ్మెంట్ చేసి ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద బీసీలకు మాత్రం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చట్టం చేసుకొని వాళ్ళకి జనాభా ఎంత ఉందో అడక్వేట్ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు అని పెట్టిండ్రు. 2010లో ఒక పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ గురించే ఈ ఉద్యోగాలలో 50% దాటకూడదని ఒక ఫుల్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది కదా, ఇంద్రసాని కేసు. అది ఈ లోకల్ బాడీస్ కూడా అప్లై అవుతుంది. మీరు 50% దాటకూడదు అని అది కృష్ణమూర్తి వర్సెస్ అనే ఒక జడ్జిమెంట్ 2010లో ఉంది. దాని తర్వాత 2012 మన దగ్గర ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు 50% దాటకూడదు అని అంటే అప్పుడు స్టే ఇచ్చి సుప్రీంకోర్టు ఆ సంవత్సరం వరకు ఆ ఒక్క వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. మహారాష్ట్రలో వీళ్లకు ఇట్లే కొనగలను చేసేసి మరాఠాలను కలిపి అక్కడ రిజర్వేషన్స్ పెంచింది బీసీలకు. పెంచితే మహారాష్ట్రలో కూడా ఏమైంది, లేదు 50% దాటకూడదు, మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా కొట్టేసింది. దాని తర్వాత ఏమైంది, బీహార్లో కులగణన జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక చట్టం చేసినారు. ఆ యాక్ట్ని లేదు మీరు ఉద్యోగాలు కానీ లోకల్ బాడీస్లో కానీ 50% దాటకూడదు అని యాక్ట్ను కొట్టేసింది డివిజన్ బెంచ్. అంటే ఇప్పుడు ఉన్న పరిధిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాక కూడా 50% బీసీ రిజర్వేషన్స్ దాటకూడదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 15(6) కింద 16(6) కింద అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని ఒకటి గాలికి ఒక మేనిఫెస్టోలో పెట్టుకొని ఎట్లా ఇస్తారు, దానికి లీగల్గా ఎట్లా లీగల్గా సమర్థించుకుంటారు? వాళ్ళ ఒక మేధావులైనటువంటి కపిల్ సిబ్బల్ కానీ అభిషేక్ సింగ్ కానీ పెద్దవాళ్ళని ఎవరిని సేకరించలేదు. వీళ్ళు పొలిటికల్లో ఏదో ఇచ్చినారు, ప్రజలను మోసం చేయడానికి, దగా చేయడానికి 42% ఇస్తాము లోకల్ బాడీస్లో అన్నారు. గెలిపించుకున్న తర్వాత ఏమైంది, ఒక ఏప్రిల్ వరకు దానికి ఊసలేదు, పాస్ లేదు, 5 నెలల వరకు. తర్వాత మేము ఒక కులగణన చేస్తామని ఒక తీర్మానం చేశారు. కానీ ఎట్లా తీర్మానం చేస్తారు? బీసీ సంఘాలని గగ్గోలు పెట్టినాయి. మీరు కులగణన ఒక చట్టం చేయండి, ఆర్టికల్ 342(a)(3) కింద మీకు అధికారాలు ఉన్నాయి, ఒక చట్టం చేయండి అని ఒక డ్రాఫ్ట్ చట్టం కూడా నేను తయారు చేసిస్తే అసలు దాన్ని పట్టించుకునే నాదుడు లేరు. బీసీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి బీసీలకు ఎవరికి ఏం పట్టించుకునే నాదుడు లేరు. చేయకుండా తర్వాత మళ్ళా ఒక 9 నెలలు గడుపుకొని ఏడాది తర్వాత 2025లో కులగణన చేస్తే ఒక చట్టం చేయలేదు, దానికి చట్టబద్ధత లేదు. తర్వాత ఎన్నో కాలమ్స్ పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చి నన్ను అడగలేదు ఎవడు, ఆ జడ్జి ఆడ బోర్డు ఉంది కదా, ఒక చిట్టి పెట్టిపోయినాడు. ఈ జడ్జి గారింటి చిట్టి పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎన్ని పర్టికులర్స్ ఉన్నాయో ఒక్కని ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్న నాదుడు లేడు ఎవరింటికైనా కూడా. అందుకని మీరు బీహార్ గవర్నమెంట్ ఏదైతే కులగణన రిపోర్ట్ బయట పెట్టిందో మీరు రిపోర్ట్ పెట్టండి, మీ బండారం బయటపడుతుంది.
అంటే ఈ గవర్నమెంటు అంటే ఇది అగ్రకుల గవర్నమెంటు, మా బీసీలందరూ ఓన్లీ వాళ్ళ పదవులు కాపాడించుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గర పోజు కొడతారు, అంతేకాని వాళ్ళు నిజంగా బీసీల ఇంట్రెస్ట్ ఉండి గలం విప్పే ఒక నాది ఎస్సీ ఉప ముఖ్యమంత్రి లేడు, బీసీ మంత్రులు లేరు. ఇక్కడ ఆర్డినెన్స్ ఒక నిమిషం నిలవదు, జీవో నిలవదు, ఇది బూటకం, ఇది మాయ చెప్పడానికే. కాబట్టి ఇది ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మనకు ప్రొటెక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే 9th షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రమే దొరుకుతుంది. 9th షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రమే ఎప్పుడు కలుపుతారు? అప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో క్లియర్ చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే అప్పుడు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అవుతే దానికి ఏ కోర్టులు కూడా కొట్టివేయడానికి వీల్లేదు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కొట్టేసింది, బీహార్ గవర్నమెంట్ చట్టం చేస్తేనే కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి ఏదైతే తీర్పులు ఉన్నాయో వాటికి విరుద్ధము, ఒక్క నిమిషం నిలవదు. దీంట్లో మోసం దగం చేయడానికి మాయమాటలు చెప్తే వాళ్ళ మాటలు వింటుంది గవర్నమెంట్, కానీ న్యాయంగా ధర్మంగా ఒక న్యాయ సూత్రాల మీద చెప్పే సలహాలు మాత్రం వినడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్లో ఉన్నారు, నామకే వాస్తే బీసీలు ఉన్నారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన 75 నామినేటెడ్ పోస్టుల 53 అగ్రకులాలకే, అందులో మెజారిటీ రెడ్లకు, బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 85% ఉన్నలకు 22% ఇస్తాం. అంటే ఏ రకమైన చిత్తశుద్ధి లేదు. ఇది 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 దొరల పాలన, లేకపోతే ఇది ఒక మరి రాచరిక పాలనలో ఉంది, కానీ ప్రజాస్వామ్యంగా ఒక ఒక సోషల్ వెల్ఫేర్గా స్టేట్గా బీసీల బాగోగుల గురించి అవుతున్నట్టు మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు అంటున్నారు కదా, నేను అడ్వకేట్ జనరల్ని కూడా క్యాబినెట్లో పిలిపించి అడిగినామని. అడ్వకేట్ జనరల్ హామీ ఏమన్నా రేపు ఎట్లా నిలుపుకుంటాడో, లేకపోతే ఎంత పెద్ద లాయర్ని, ఇండియాలో ఉన్న పెద్ద లాయర్ని ఇప్పుడు ఎవరిని ఆపుతాం? అది రాజ్యాంగం వాళ్ళకు హక్కు ఉన్నది. రాజ్యాంగం ఒప్పేంది ఎవరో అంటారంటే వాళ్ళ దగ్గర ఎవరు ఆగుతారో వారి ఇంటికి పోయి ధర్నా చేయ. ఇదా పద్ధతి? ఒక గవర్నమెంటు, ఒక సావరెన్ గవర్నమెంటు, పవర్ఫుల్ గవర్నమెంటు మీరు ఆపడానికి ప్రయత్నం చేయమని మిగతా పార్టీలు ఎవరు కోర్టుకు పోద్దని, ఇదా వాళ్ళ ఉద్దేశం? అది ఉద్దేశం మనకు చట్టం ప్రకారం నిలవగలగాల, ఎవడు క్వశ్చన్ చేసుకొని అది మనం చట్టపరంగా మనం గెలవాలి కన్నది. సో ఈ రకంగా ఏదో మసిపూసి మాటిగాయ చేసి బీసీలను మోసం చేద్దామంటే మాత్రం బీసీలు అంతా మూర్ఖులు కాదు. 50% దాటొద్దనే నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 50% లోపే రిజర్వేషన్లన్నీ కూడా అమలు కావాలనే ఒక ప్రపోజల్ కూడా ఖచ్చితంగా ఉంది. కానీ ఈ 42% పెరుగుతుందని ఓట్ల కోసమే రాజకీయ డ్రామా ఆడింది, ఇటు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉంటే, మన దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉంటే, 42% ఏదో మీరు అడుగుతున్నారు మేము చేస్తున్నామని ఆర్డినెన్స్ తీసి, ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకండి, మనకు ఉభయ సమ్మలని సమావేశపరిచి చేసుకోవచ్చు కదా. ప్రోరోగ్ చేసి అంటే స్తంభించి, ఉభయ సమ్మల్ని స్తంభింపజేసి ఏదో అర్జెంటుగా ఉంది ఆర్డినెన్స్ తీస్తాం అంటే ఆపోజిషన్ వచ్చి మాట్లాడొద్దు, ఎవడు అక్కడ చర్చించొద్దు, దీని లీగల్ పరోపరాలు అక్కడ చర్చించొద్దు, ఎవరో ఎంత సలహాలు ఇచ్చిందని ఎవరో కొంతమంది బీజేపీ వాళ్ళు కొంతమంది ఒక వర్గము ఇట్లా ఉంటున్నారని అదే అడ్వాంటేజ్ తీసుకొని ఈ రకంగా చేయడం మాత్రం బీసీలని ఖచ్చితంగా దగా చేయడమే, మోసం చేయడమే. ఇది నిలవదు, ఇంకా ఉన్న పరువు పోతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత, ఒకవేళ గవర్నర్ గెజిట్ ఇచ్చి ఆర్డినెన్స్ కనుక చేసిన తర్వాత కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది, కోర్టుకు వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది సార్? దీన్ని ఫర్దర్గా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తే వస్తుంది? కోర్టుకు వెళ్ళకపోతే చాలా మంచిది. కోర్టుకు వెళ్ళకపోతే రాజ్యాంగబద్ధం కాకపోయినా ఈ ఆర్డినెన్స్, ఈ చట్టము ఎలక్షన్ జరిగి ఈ వీళ్ళందరికీ 42% వస్తే సంతోషించదగిన విజయం. అటువంటి జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా పోవచ్చు. ఎప్పుడు అప్పుడు అర్చనారెడ్డి పోయింది, తర్వాత ఎవరో పోయినరు. కోర్టుని ఎట్లా ఆపగలుగుతాం? కోర్టుకు ఒక రాజ్యాంగ సంస్థ అది. కాబట్టి అదొక వాళ్ళ ఫండమెంటల్ రైట్ కోర్టుకు వెళ్ళేది. కాబట్టి కోర్టుకు వెళ్ళకుండా ఆపుతాము, మేము భద్రత చేస్తాము, ఎవరు కోర్టుకు వెళ్ళరు అన్నది అనేది అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు, ఇది స్తంభింప చేయబడుతుంది.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఇవ్వటం అంటే బీసీలను అన్యాయం చేయడమే. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీ మేరకు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో కూడా నేను డ్రాఫ్ట్ చేశాను. ఎందుకంటే 2024లో కావచ్చు 25లో కావచ్చు 2 సార్లు సర్వే చేసింది. కానీ ఆ సర్వే పూర్తిగా తప్పుల తడకగా ఉంది. కనీసం ఇంటికి వచ్చి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించలేదు. ఏదో మొక్కుబడిగా ఓట్ల రాజకీయాల కోసమే బీసీలను ఇటు మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. గతంలో చేసినటువంటి ఏదైతే బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే 50% రిజర్వేషన్లు దాటకూడదన్న కారణాన్ని కూడా చూపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల పైన ముందుకు వెళ్లాలంటూ కూడా తాను కోరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ రవితో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.